శారీరక అవసరాలను తీర్చుకునేందుకు అడ్డుగా ఉందని కన్న కుమార్తెను చిత్రహింసలు పెట్టింది ఓ మహాతల్లే. అమ్మతనానికి మచ్చ తెచ్చిన దారుణ ఉదంతమిదే. కన్న పేగు పట్ల ఓ తల్లి కర్కశత్వం ప్రదర్శించగా మరో మహిళ తోడై బాలికను తీవ్రంగా హింసించారు. ఆ చిన్నారి వ్యధను చూసి తట్టుకోలేక స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దారుణం బయటకు వచ్చింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నివాసం ఉంటున్న మాధవి భర్త 4 ఏళ్ల కిందట చనిపోయారు. ఆమెకు 6 ఏళ్ల కుమార్తె ఉంది. శివపార్వతి అనే మహిళ ఇంట్లో అద్దెకు ఉంటుంది. మాధవి ఓ వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుండగా ఆమెకు శివపార్వతి సహకరిస్తోంది. ఆ బంధాన్ని బిడ్డ అడ్డుగా ఉందని భావించిన మాధవి శివపార్వతితో కలిసి బాలికను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. 5 రోజులుగా అన్నం పెట్టలేదు. ఆకలేస్తుందని అడిగితే అట్ల కాడుతో వాతలు పెట్టారు. తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న ఆ చిన్నారి చెత్త కుప్ప దగ్గర ఆహారం ఏరుకుంటుండగా చూసిన స్థానికులు 1098కి ఫిర్యాదు చేశారు. వెంటనే ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రమీల, అంగన్వాడీ సిబ్బంది, మహిళా కానిస్టేబుల్ ఆ పాప ఇంటికి వెళ్లారు. వీరి రాకను చూసిన శివపార్వతి వారిపైకి పెంపుడు కుక్కను ఉసిగొల్పింది. మాధవికి పెళ్లే కాలేదని, ఆమెకు కూతురు ఎక్కడిదని బుకాయించే ప్రయత్నం చేసింది. తర్వాత వారిద్దరిని పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లి విచారించడంతో దుస్తులు పెట్టే ర్యాక్లో పాపను దాచిపెట్టాలని శివపార్వతి చెప్పింది. పోలీసులు వెళ్లి ఆ పాపను కాపాడి స్టేషన్కు తరలించారు. బాలిక శరీరంపై ఉన్న వాతలు, దెబ్బలు చూసిన పోలీసులు ఐసిడిఎస్ సిబ్బందికి విస్మయం చెందారు. బాలికను నరసరావుపేటలోని శిశు సంక్షేమ గృహానికి తరలించారు. ఇదే అంశంపై మరిన్ని విశేషాలు వీరస్వామి ఫోన్లో అందిస్తారు. కావ్య, పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అమానుష్య ఘటన చోటు చేసుకుంది. కన్న తల్లే కర్కశంగా చిన్నారిపై కాల్చి వాతలు పెట్టింది. ఈ నేపథ్యంలో చైల్డ్ లైన్ అధికారులు మాత్రం వెంటనే ఈ ఘటనకు సంబంధించిన కూడా వివరాలు కూడా అక్కడ ఉన్న స్థానికులు అందజేశారు. వెంటనే ఐసిడిఎస్ అధికారులు రంగంలో దిగి వెంటనే పోలీసులు సహకారంతో వెంటనే ఆ అమ్మాయి చిన్నారిని రక్షించిన పరిస్థితి నెలకొంది. కన్న తల్లే అన్నం పెట్టమని చెప్పేసి అడిగితే కూడా అట్లకాడతో మాత్రం వాతలు పెట్టింది. అలాంటి కన్న తల్లిని మాత్రం వెంటనే శిక్షించాలి అని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు కూడా వెల్లడించిన పరిస్థితి నెలకొంది. వివాహాచర సంబంధానికి అడ్డుగా వస్తుందని చెప్పేసి ఈ నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుందనేది మనకున్న సమాచారం మేరకు తెలుస్తోంది. దీని మీద కూడా ఐసిడిఎస్ఎస్ అధికారులు వెంటనే చిన్నారిని మాత్రం నరసరావుపేట శిశు సంక్షేమ శాఖ గృహానికి తరలించిన పరిస్థితి నెలకొంది. వీళ్ళిద్దరిని కూడా ఏదైతే ఉందో తల్లి మాధవిని, దీంతో పాటుగా ఎవరైతే ఉన్నారో సహకరించిన శివపార్వతిని ఇద్దరు పోలీసులు అరెస్ట్ చేశారు. దీని మీద కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గత 5 రోజుల నుంచి కూడా చిన్నారిపై ఎలాంటి కనికరం లేకుండా కూడా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి నెలకొంది. అట్లకాడితో వాతలు పెట్టారు కాబట్టి వెంటనే ఆమెని ప్రథమ చికిత్స కోసం హాస్పిటల్ తరలించి అక్కడి నుంచి శిశు సంక్షేమానికి కూడా తరలించిన పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఏదైతే ఉందో తల్లి మాధవికి, అదేవిధంగా ఆమెకు సహకరించిన శివభారతికి ఇద్దరి మీద కూడా కేసు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. తల్లి అట్లకాడతో మాత్రం బుగ్గ మీద, అదేవిధంగా చేతి మీద కూడా పెట్టిన పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తల్లిని ఏదైతే ఉందో కనికరం లేకుండా చిన్నారి మీద వివక్ష చూపించే విధంగా మాత్రం వెంటనే కొట్టింది అని చెప్పేసి ఆ చిన్నారి కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది అధికారుల ముందు. ఈ నేపథ్యంలో చూసి వాళ్ళందరికీ కూడా కన్నీటి పరిమితమయ్యారు. ఇది మొత్తంగా చూసుకున్న తాజా పరిస్థితి. కావ్య, రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.